వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కస్టడీ సమయంలో తనను పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్తాపూర్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి తనను కొట్టి టార్చర్ చేశారని పేర్కొన్నారు. కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసులపైన ఫిర్యాదు చేస్తున్నట్లు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా తన అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. విచారణ సందర్భంగా సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో తను విచారించారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. రిటైర్డ్ ఏసీపీ పూర్ణచంద్రరావు విచారణలో ఎలా పాల్గొంటారని ఆయన తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇక 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్ ల జీవితాలను కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కస్టడీ ముగియడంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అందరినీ బయటకు పంపించి ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ఆతాపూర్ ఇన్స్పెక్టర్ కు మెజిస్ట్రేట్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. సీసీటీవీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా నిర్వహించారని ప్రశ్నిస్తూ 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆతాపూర్ పోలీసులపై ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.